మీ పేరు? నమస్తే సార్. నా పేరు హరిశంకర్ నాయక్ సార్. సార్ ఎక్కడ సార్? ఏ ఊరు సార్? మీ ఏ మాది ఉరవకొండ నియోజకవర్గమే. మా తాలూకా ఉరవకొండనే. సరే అండి, ఈరోజు జనసేన కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉంది ఇక్కడ ఈ ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారిని గెలిపించడానికి. 100కి 200% కరెక్ట్గా ఉన్నాం సార్. ఆయన గెలిపించే ఆయన తప్ప వేరే అవకాశం అయితే లేదు. పయ్యావుల కేశవ్ అనేది గెలిచే అవకాశం 100% ఉంది సార్. 100కి 200% ఉంది సార్. సరే అంటే పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు కదా, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు కలిసారు ఆయన. సో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి ఏమని చెప్తారు, అసలు ఎలాంటిది అంటారు? చాలా బాగుంది సార్ వాళ్ళ రిలేషన్షిప్ కూడా. అంటే రైతుల గురించి కానీ విద్య గురించి కానీ అటువంటి విషయాలే ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. రాజకీయం అంటే అతను నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్. అతను మా నాయకుడు కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం. అంటే జనసేన నాయకుడు అంటే అంత నిజాయితీ అనేది ఉండాల. ప్రజలకు మేలు చేసే నాయకుడు సార్. సేవ కానీ ఇంకొక విషయం కానీ బాగా చేయొచ్చు సార్. అది సార్. సరే, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, 5 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు. ఎలా అనిపించింది అసలు? ప్రజలకు మంచి చేస్తాను బటన్ నొక్కి అని అంటున్నారు, ఏం చెప్తారు? ఏందని మీకే తెలుసా సార్. ఇప్పుడు మాకంటే మీకే బాగా అనుభవం ఉంటుంది. ఏం ఆయన చేసింది ఏం లేదు. అభివృద్ధి అయితే మీరు చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి ఏముంది సార్? ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఏదైనా 10 రూపాయలు లాభం పొందారా? అదే ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా? సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాను అంటున్నారు కదా, ఏది ఆడిచ్చినారు సార్? ఏదో చూపించండి సార్. మీరు ఏం లేదు, అంత శూన్యం, ఏం లేదు. సరే అంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతాన్ని రత్నాలసీమగా చేస్తాను, రాజధాని తీసుకొస్తాను కర్నూలుకి అని చెప్పి మాట్లాడారు. 3 రాజధానులు అన్నారు కదా. సో ఈ 5 ఏళ్ళ నుంచి ఎంతవరకు డెవలప్ చేశారంటారు, ఏం చెప్తారు? సార్ రాజధానిని ఒక ఇల్లే కట్టుకోకున్నప్పుడు ఇంకో ఇల్లు కట్టిస్తానంటే అది ఎట్లా నమ్ముతాం సార్ మనం? మీరే చూడండి, ఒక ఇల్లు కట్టేయాలి కానీ తర్వాత 3వ రాజధాని అంటారు. ప్రజలు మేలు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి కూడా ఆయన కూల్చుతో ప్రజావేదిక కూల్చడమే చేసినాడు ఫస్ట్ నుంచి. ఏం అభివృద్ధి అయితే ఏం చేయలేదు. మీకు తెలుసు కదా సార్, ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రమే సార్. మీకు తెలిసిందే. ఇప్పుడు మాకంటే మీకే అనుభవం సార్. మేము చెప్పే కంటే ఇప్పుడు మీరు నా ప్రెస్ కాబట్టి మీకు తెలిసి ఉంటుందండి సార్. సరే అంటే ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సాగునీటి విషయంలో ఎంతవరకు కృషి చేశారంటారు ఆయన? తాగునీటి విషయంలో నంబర్ 1 నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పయ్యావుల కేశవయ్య అన్న గారు. వేరే వాళ్ళు అయితే సాధ్యం కాదు. ఇప్పుడు విశ్వేశ్వరణ ఉన్నాడు, ఆయన ఏదైనా చేసిండేది ఏదైనా చూపిస్తే కూడా సంతోషిస్తాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తిగతంగా మనం విమర్శించే కాకుండా ఆయన చేసే పని మాత్రం చెప్పగలుగుతాం. ఇప్పుడు తాగునీటి కానీ మంచినీటి విషయం కానీ ఆయన చేసే కార్యక్రమాలు చాలా చేసినారు సార్. చూస్తున్నారు కదా, ఒక ఉరవకొండ నియోజకవర్గంలో కనబడుతుందంటే ఇప్పుడు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఎవరు నిర్మించినారు? అది రోడ్డు గుంటకల్ నుంచి ఉరవకొండ నుంచి అనంతపూర్ రోడ్డు అంతకుముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే అది ఎవరు చేసినారు? ఎవరు శంకుస్థాపన చేసినారు? పయ్యావుల కేశవ్ సార్ అన్న చేసిండేది. అది ఆయనకే చెందాలి. అది ఇప్పుడు ఆయన అభివృద్ధి అంటే ఆయన చేసిండేది కనబడుతుంది మనకి. ఇప్పుడు మన విశ్వన్న కూడా ఏడన్నా చేసిండేది రోడ్డు కానీ ఇంకోటి కానీ కాలువ కానీ ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఏదైనా ఒక మేలు చేసినాడు, ఒక ఏదైతే ఉద్యోగం ఇచ్చినాడు, ఏదైనా సాయం చేసినాడు, లేదంటే పోలీస్ స్టేషన్లో ఏదైనా గొడవ ఎస్సీ సంబంధించిన వాళ్ళు కానీ ఎస్టీ సంబంధించిన న్యాయం చేసినా అంటే ఏమీ లేదు సార్. శూన్యం. సార్ ఈ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు? ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువనే అంటారు? సార్ పోటీ అనేది ఉండదు, కానీ ఇతనికి పోటీ అయితే లేదు సార్ నాకు తెలిసి. ఎందుకంటే అంతకుముందు గుడ్డిగా వేసినారు. అంటే ఏమంటారు దాన్ని, న్యాయం చేయనాడు. ఒక ఎలక్షన్లో ఆయన చూస్తూనే ఉన్నాం కదా సార్. ఏదో ఒకటి సానుభూతి కోసమే గెలిచిండే తప్ప ఆయన మేలు చేసి ఏం గెలవలేదు. అది 100కి 200% కరెక్ట్ సార్. సో ఓవరాల్ ఏపీ మొత్తం ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా, 175 నేనే గెలుస్తాను, ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు. 175లో నువ్వు గెలిచేటప్పుడు నువ్వు హ్యాపీ కూర్చో, ఎలక్షన్లో కూడా తిరగద్దు. ఊరికే నామినేషన్ చేసుకొని ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. అవునా కదా? ఇప్పుడు నువ్వు చేసే పని లేదు, ఎట్లా గెలుస్తావు సార్? ఇప్పుడు ఇంత కష్టపడినా చెప్పుకుంటున్నారు అంటే ఇది చేసినాము ఇది చేస్తామనే ఉద్దేశం చెప్తున్నారు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కానీ. నువ్వు ఏం చేసినావని నేను 175 170 అంటున్నావు సార్. మీరే ఆలోచించండి. ఒక ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళకి కానీ ఏమైనా న్యాయం జరిగిందా సార్? ఇప్పుడు నేను ఎస్టీ సంబంధించిన నాయకుడిని. ఒక 10th అయిపోయిన తర్వాత బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఇంకో ఎడ్యుకేషన్ చదవాలన్నా కూడా మేము చాలా స్తోమతగా ఎన్నుగూడిపోతున్నాం సార్. మాకైతే ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చాలా వరకు మేము 10th దాటితే ఇంటర్మీడియట్ అంటే మాకు ఏ ఎడ్యుకేషన్ కూడా
స్టాప్ అవుతున్నాయి. ఎందుకంటే మేము ఆర్థికంగా ముందుకు పోవాలన్నా డబ్బులతోనే కూడిపడి ఉండేది. ఏం చేసినా ఈ ఎన్నికల్లో ఎవరు వస్తే మీకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు బీటెక్ డిగ్రీ అని చదువుకొని ఎంపీ అని చదువుకున్నా కదా సార్, దానికి వీళ్ళు కూటమి వస్తేనే, జనసేన టీడీపీ బీజేపీ ఆ కూటమి వస్తేనే ఖచ్చితంగా న్యాయం వస్తుంది. ఇంకోటి ఏమంటే మన ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా అవకాశం, ఏదైనా ఉద్యోగం అవకాశం వస్తుంది. ఇప్పుడు కియా మోటార్ లాగా ఇంకోటి ఏదైనా సంస్థ, ఇంకో 4-5 సంస్థ, ఎందుకంటే ఉరవకొండ మండలంలో చాలా నిరుపేదలు అంటే వలసకు పోతుంటారు. అది కూడా స్టాప్ కావాలని మేము ఆశిస్తున్నాం సార్. ఏదైనా ఫ్యాక్టరీ కానీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, లేదంటే ఎంటెక్ చదివిన వాళ్ళు ఉంటారు. అటువంటి పిల్లల్ని ఏదైనా అవకాశం సార్, ఉద్యోగ అవకాశం. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఏ ఉద్యోగాలు వదలట్లేదు, ఈ కూటమి వస్తే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఖచ్చితంగా సార్ వీళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుందని నా ఆశ సార్. ఓకే, సమస్య మీకు? నా పేరు వచ్చి నరేంద్ర. ఏం చేస్తారు? నేను ప్రెజెంట్ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏ ఊరు బ్రో, ఏ నియోజకవర్గం మీకు? మాది వచ్చి ఉరవకొండ నియోజకవర్గం, వజ్రకూరు మండల్, చాబాల విలేజ్. ఓకే బ్రదర్, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు కదా. సో ఈ 5 ఏళ్ళలో ఆయన ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చారంటారు? ఎలా ఉంది యువత పరిస్థితి, ఏం చెప్తారు? అందరూ చూస్తున్నారు కదా, జాబ్లు ఎక్కడ వచ్చినాయి? మెగా డిఎస్సి అన్నారు, డిఎస్సి వచ్చిన దాఖలు లేవు కదా. గ్రూప్స్ అది లాస్ట్లో ఎండింగ్స్, ప్రిలిమ్స్ ఒకటే కండక్ట్ అయింది. తర్వాత వచ్చి మైన్స్ జరగలే, ఇంటర్వ్యూ జరగలే. ఎక్కడ జాబ్లు వచ్చినాయి నా రాష్ట్రంలో? భారతదేశంలో, ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంటే అన్ఎంప్లాయ్మెంట్, మన భారతదేశంలో మొదటి స్థానంలో మన రాష్ట్రమే కదా నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉండేది. బ్రదర్ ఏంటి అసలు ఇక్కడ ఈ అనంతపూర్ జిల్లాలో గత ప్రభుత్వంలో కియా మోటార్స్ అనేది చూసాం మనం, మరి ఈ ప్రభుత్వంలో ఏమన్నా పరిశ్రమలు అనేవి వచ్చినాయి అంటారా? ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అసలు? ఎక్కడ వచ్చినాయని చూస్తున్నారు కదా, ఎక్కడన్నా పరిశ్రమలు వచ్చినాయా? ఎక్కడ పరిశ్రమ లేని పరిస్థితి. అదే అంటే ఇక్కడ మీ నియోజకవర్గం, ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు యువత కోసం ఏమైనా ప్రయత్నించారంటారా? యువతను అభివృద్ధి చేయడంలో కానీ, యువత విషయంలో ఏమైనా ప్రోత్సహించారంటారా అసలు? యూత్ విషయంలో అయితే కొద్దిగా ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా గవర్నమెంట్ వస్తే వస్తుందని రైతులకైతే ఎక్కువ చేసినారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా యూత్కి కానీ చేస్తాడని భావిస్తున్నాను. ప్రజెంట్ మరి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ రోజున? వాలంటీర్ ఉద్యోగాలు ఎందుకున్నాయా? వేస్ట్ కదా వాలంటీర్లు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం ఉపయోగపడడం లేదు కదా. ఏదో ఒక్కరోజు మాత్రమే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలుగా పెట్టుకున్నారే కానీ అక్కడ జాబ్ ఎక్కడుంది? పోనీ 5,000 ఇచ్చినా కానీ దాన్ని ఎంప్లాయ్మెంట్ అనేక లేదు కదా. వాళ్ళ కార్యకర్తలుగా వాళ్ళు పెట్టుకున్నారు అంతవరకే కానీ వాళ్ళని ఉద్యోగులు అనలేము మనం. ప్రెసిడెంట్ మరి ఈసారి ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటారు? కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ అన్న వస్తాడు. కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా భారీ మెజారిటీతో వస్తాడు. అంటే ఈసారి జనసేన క్యాడర్ మొత్తం సిద్ధంగా ఉందంటారా పయ్యావుల కేశవ్ గారిని ఇక్కడ గెలిపించడానికి? ఖచ్చితంగా ఉందని, ఖచ్చితంగా ఉంది. యూత్ పెద్ద ఎత్తున అన్నని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు అంతా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా, 175 నేనే గెలుస్తాను, ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు అని అంటున్నారు, ఏమంటారు? ఎట్లా గెలుస్తాడనే? ఇక్కడ మహాకూటమి ఒకవైపు ఉంటే ఆయన ఒక్క నిలబడి ఏం చేయగలుగుతాడు? ప్రజలంతా వ్యతిరేకం అయిపోయినాడు కదా. ఒకవైపు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు ప్రతి ఒక్కరూ ఆయన మీద వ్యతిరేకంగానే ఉన్నారు. ఎట్లా గెలుస్తాడు? అంటే ఈ 5 ఏళ్ళు మీ ఉరవకొండ ప్రాంతం ఏమన్నా డెవలప్ చేశారంటారా? డెవలప్మెంట్ ఎక్కడుందనే? డెవలప్మెంట్ ఎక్కడ లేదు, ఎక్కడ రోడ్లు లేవు. విలేజ్లో కానీ చూస్తున్నాం కదా, ఎక్కడైనా రోడ్లు ఉన్న పరిస్థితి లేదు, ఏం లేదు. సో ఓవరాల్ ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి బ్రో, ఏం చెప్తారు? ఎన్నికలు అంటే ఖచ్చితంగా అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో, ఉరవకొండ నియోజకవర్గంలో కేశవన్న గెలుస్తాడు. పైన చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. శకుంతలమ్మ గారు ఏంటి, ఎక్కడ మీ ఏ ఊరు, ఏ నియోజకవర్గం? ఉల్లిపాలెం, వజ్రకూరు మండలం, ఉరవకొండ తాలూకా, అనంతపురం జిల్లా. అమ్మ ఏంటి ఇక్కడ మీకు ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి? 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా పూర్తి చేసిందంటారు మీ సమస్యలు? మాకు వచ్చే పింఛన్ కూడా పోగొట్టినాడు మా ఆయనకి. 2 కళ్ళ గంటవు పింఛన్ వస్తుండే, పింఛన్ ఎత్తేసినారు. బియ్యం కార్డు లేదు. ల్యాండ్ ఉందని ల్యాండ్ కొడుకులు తెచ్చుకున్నారు. ఇప్పుడు బిత్తులు ఉన్నాం మనుషులు. ఏంది రైతు భరోసా పడలేదు మాకు కమ్మోళ్ళని.
అంతే మాకు విశేషం. కులం చూడడం పార్టీ చూడడం అన్నారు. చూసి కనీసం డాక్రా గ్రూప్ లో కూడా రాలేదు మాకు. రుణమాఫీ చేసింది అవి కూడా రాలేదు. దాంట్లో లీడర్ ఉండింది అనుక వీళ్ళందరూ నన్ను పొడిచి అంటారు, కమ్మలు దుడ్లు రావని, నువ్వు ఎందుకున్నావని. నాకు వీళ్ళందరూ సర్బీరాలు ఉన్నారు, వాళ్ళందరూ పొడుస్తున్నారు నన్ను. నేను ఎవరు తెచ్చియాలా? వాళ్ళకి ఏం తెచ్చియాలా? రుణమాఫీ రాలేదు మాకు. అదే అంటే సున్నా వడ్డీకి ఇస్తున్నాం అందరికన్నా. నా వడ్డీ రాలేదు, రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదు. నాకు కూడా పొలం ఉంది, రాలేదు. ఏంటి మరి ఇక్కడ ఈ రోజు పథకాలు ఇచ్చి కూడా ఇంటింటికి రేషన్ పంపించామని ఇచ్చే వాళ్ళకి ఇచ్చినారు, తినేవాళ్ళు తిన్నారు, కానీ మాకైతే రాలేవు. రాలేదు చెప్పినాం. ఒకవేళ చెప్పొచ్చు, మీకు కూడా ఊర్లో ఎవరైనా ఇచ్చిన వాళ్ళు తిని తిన్నారు చెప్తారు. మాకైతే రాలేవు అని చెప్తున్నా. అమ్మ ఏంటి మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే పయ్యవల కేశవ్ గారు టీడీపీ అభ్యర్థిగా వస్తున్నారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? కేశవనే వచ్చేది. ఎందుకనమ్మా? మా ప్రభుత్వంలో మాకు అంత ఇసుకిచ్చినాడు అనమాట ఇప్పుడు జగన్. అందుకే చంద్రబాబు నాయుడే వస్తాడు. అంటే పయ్యవల కేశవ్ గారు వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? వస్తే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్. అంటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు రాయలసీమ అనేది? రాయలసీమ రత్నాలసీమ అయిపోతుంది మాకు కేశవనం చంద్రబాబు నాయుడు వస్తే. అంటే ఈయన రాజధాని చేస్తా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కదా ఇన్నేళ్ళ వరకు ఉండింది ఏం లేదు కదా మాకు, ఏమి అసలు ఏమి లేదు, ఏమేం లేదు మాకే. 5 ఏళ్ళ నుండి. అమ్మ ఏంటి ఎలా ఉన్నాయి మరి ధరలు ఎలా ఉన్నాయి? కొనుక్కోగలుగుతున్నారా? నిత్యావసర ధరలు కానీ గ్యాస్ బండ్ రేట్లు? గ్యాస్ 500 ఉండింది, 1000 రూపాయలు అయింది. కరెంట్ బిల్లు 500, 700 వస్తుంది. 100 రూపాయలు కట్టేది, ఏవంతన కట్టేది. నెల వచ్చే తలకల్లా గ్యాస్ 2 నెలలకి అయిపోతుంది, 1000 రూపాయలు. అప్పుడు ఏందో 400, 500 తీసుకుంటుండే. 1200. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే గ్యాస్ ఇవ్వమంటున్నారు. అయ్యో అంటున్నారు గ్యాస్. మరి పండగ కానుకలు ఏమైనా ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, ఇప్పుడైతే లేదు. ఈ పొద్దు ఏమి రావట్లేదు. సంక్రాంతి పండగకి, సాయిబులకి, మాకి అందరికి ఇస్తుండ్రు. నా కానుకే లేదు. పసుపు కుంకుమ దుడ్లు ఇచ్చిండ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అది లేదు. మాకు అసలు డాక్రా వాళ్ళు నేను కమ్మలు లీడర్ ఉన్న దానికి అది రుణమాఫీ రాలేదు. మా సర్బీరాల వాళ్ళంతా మా ఇంటికి వస్తుండారు, నీ వలన రాలేదు అని. అదే వీళ్ళంతా ఉండారు, వచ్చి దినం అడుగుతారు. నేనేం చెప్పేది వాళ్ళకి సమాధానం? ఏంటి మరి 170 నేనే గెలుస్తా అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ఏమంటారు? ఏమంటారు? అది అయిన అదృష్టము, మనం చెప్పేకేం లేదు, ఎవరు అదృష్టం అది. కానీ మా పద్ధతి అయితే ఇది. ఓకే అమ్మ.